ఆయన్నే ఆధారం చేసుకోవాలి. ఏది లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, త్వరగా చనిపోడు. యాక్సిడెంట్ అన్నట్టు చూస్తాం, ఏది చనిపోయినా ఏదైనా కానీ మైండ్ డెడ్ అయిపోతే ఏముండదు. అంతేండి, శిరస్సు అయి ఉన్నాడు మనకి. క్రీస్తు అన్నిటికీ ఆధారమై ఉన్నాడు, సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అంటండి. మరి సంఘం మనం ఎవరికి సాదృశ్యం? సంఘము ఆయనకి సాదృశ్యం అండి. ఎందుకంటే ఆయన త్వరగా వస్తున్నాడు, వరుడిగా వస్తున్నాడు. వధువుగా నువ్వు సిద్ధపడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేసుకుంటాడో స్వీకరిస్తాడండి. ఆయన స్వీకరించే గుణం, ఆయన స్వీకరించే జీవితం మనకు. ఎందుకంటే మన జ్ఞానాన్ని, మన ఆలోచనలు ఆయనకి ఆధారం చేసుకొని ఆయనకు అడ్డుబండలో ఉండద్దు. మరి ఎరుకోకు వెళ్ళారు కొంతమంది. వెళ్ళినప్పుడు కొంతమంది ఏ సమాచారం తీసుకొచ్చారు? చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్న బలవంతుని చూసుకున్నారు, అక్కడ ఉన్న గొప్పవారిని చూసుకున్నారు. కానీ అక్కడ ఉన్న పళ్ళు అన్నీ బాగా చెప్పారు. ఏం చెప్పారు? వాళ్ళ దగ్గర మనం ఎలాగున్నాం? మిడతల వల్ల ఉన్నాం. వాళ్ళు తొక్కెత్తే మనం నలిగిపోతాం. కాబట్టి ఆ దేశం మన అబద్ధం చెప్తున్నారు. మనం మాత్రం ఆ బలిష్ఠుల దగ్గర మనం ఎందుకు పనికిరాం, మనం ఓడిపోతాం అన్నప్పుడు కాలేవి యెహోషువ ఏమంటున్నారంటే బట్టలు చింపుకుని, వెంటనే తన వస్త్రాలు చింపుకొని, అయ్యా ఇప్పుడు వరకు మన బలం బట్టి మన ఐగుప్తు నుండి దాటామా, లేకపోతే మన శక్తిని బట్టి దాటామా, మన జ్ఞానాన్ని బట్టి దాటామా? ఆయనే కదా మనల్ని నడిపించాడు. అలాగే ఎరుకోను కూడా మనకే ఆధీనపరుస్తాడని నమ్మారు యెహోషువ, కాలేబు. నమ్మి ఎరుకో గోడ చుట్టూ 7 మార్లు తిరగమన్నాడు దేవుడు. తిరిగారు. వెంటనే ఏం చేశారు? ఎరుకోను స్వాధీనపరుచుకున్నారు. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా ఈ లోకంలో ఏదైనా కావచ్చు. అన్నీ అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం.